రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమంగా న్యాయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను రేవంత్ సర్కార్ నెరవేర్చుతోందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారులకు తొలి విడత నిధులు విడుదల చేసింది సర్కార్. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారాన్ని 50,000 నుంచి 4 లక్షల రూపాయలకు పెంచింది సర్కార్. రాష్ట్రంలో మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తామన్నారు. హైదరాబాద్ తాజ్ దక్కన్లో స్త్రీ సమ్మిట్ 2025లో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 20,000 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు భట్టి. We strongly believe empowering the women of the state, not only socially and politically, even economically also. The moment we came to power, we kept a target of empowering the Telangana women by organizing through the self-help groups, giving them or making the banks to lend the money to them with an interest-free loans to the tune of not less than 20,000 crores per annum. ఇందిరమ్మ ఇండ్లు బేస్మెంట్ పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసింది సర్కార్. 20,19,00,000 రూపాయలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిన 70,122 ఇండ్లలో బేస్మెంట్ పూర్తి చేసుకున్న 2,019 మందికి ₹1,00,000 చొప్పున 20,19,00,000 రూపాయల నిధులు విడుదల చేశామన్నారు పొంగులేటి. మే 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి నది పుష్కరాలు నిర్వహిస్తామన్నారు మంత్రులు. పుష్కరాలకు సంబంధించిన వెబ్సైట్, యాప్, వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు. రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. పుష్కరాల కోసం సర్కార్ 35 కోట్లు ఇస్తుందన్నారు మంత్రులు. 15 మే నుండి 26 మే వరకు కూడా 12 రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు సుమారుగా రోజుకు 50,000 మంది నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. మేము ప్రభుత్వం తరఫున 35 కోట్ల రూపాయలు ఇచ్చి వివిధ అభివృద్ధి పనులు కూడా చేపట్టడం జరిగింది. గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు 12 సంవత్సరాలకు ఒకటేసారి జరుగుతుంది. అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ 12 రోజుల పాటు పీఠాధిపతులను కూడా మరి దేవాదాయ శాఖ మంత్రి గారు, అధికారులందరూ కూడా దేశంలో ఉన్న అనేక ప్రఖ్యాతిగాంచిన పీఠాధిపతులను కూడా ఆహ్వానించడం జరిగింది. గ్రామాలు, మండల కేంద్రాల్లో వేల సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తోంది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ. అన్ని గ్రామాలు, రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పటి వరకు 8,090 చలివేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పీఆర్ఆర్డీ సొంత నిధుల నుంచి 31 జిల్లాల కలెక్టర్లకు ₹1 కోటి చొప్పున ప్రత్యేక నిధులు కేటాయించింది. అత్యవసర తాగునీటి అవసరాల కోసం ఈ ప్రత్యేక నిధిని ఉపయోగించనున్నారు కలెక్టర్లు. తెలంగాణ ఏర్పడిందే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల అన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. అలాంటి మహానుభావుడి జయంతికి మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాలేదని మండిపడ్డారు. అంబేద్కర్ ఫోటోకు దండ వేయలేదన్నారు. దళితులపై కేసీఆర్ కి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవాలన్నారు అడ్లూరి. ఆ రోజు రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని రాసేటప్పుడు దేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలు ఏర్పడాలంటే చట్టాన్ని చేసినటువంటి మహోన్నతమైన నాయకుడు వారు. మరి వారి జన్మదినాన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఫోటోకు దండ వేసేటువంటి టైం లేనటువంటి దుస్థితిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు అంటే ఈరోజు తెలంగాణ ప్రజల పేద ప్రజానికాని మీద కానీ, అట్టడి వర్గాన్ని కానీ, దళిత వర్గాల మీద కానీ, ఆ పార్టీ నాయకత్వానికి కానీ ఎలాంటి చిన్న చూపును కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది. పార్టీలో తన సీనియారిటీకి తగ్గ గౌరవం లభించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నానన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పలు అంశాలపై ప్రభుత్వం, పార్టీలో భిన్నాభిప్రాయం ఉండొచ్చని, అంత మాత్రాన పార్టీ మారుతానని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. 2014లో ఉత్తర తెలంగాణలోని 3 జిల్లాల్లో ఏకైక ఎమ్మెల్యేగా, 2019లో శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ సభ్యుడిగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశానన్నారు జీవన్ రెడ్డి. భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు, నాతో గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 294 స్థానాలలో కాంగ్రెస్ వాజ్ విత్ ఓన్లీ 24 సీట్స్. ఐ వన్ విత్ 54,000 మెజారిటీ. 2004లో కేసీఆర్ గారిపై 6-8లో 2 సార్లు నేను పోటీ చేశాను పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా. 2014లో
3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేను ఒక్కనే ఏకైక ప్రతినిధినే. ఏళ్లుగా పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిపోయిన క్యాతనపల్లి ఆర్ఓబి బ్రిడ్జిని ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. గత సర్కార్ 10 ఏళ్లు పట్టించుకుని రైల్వే బ్రిడ్జిని 35 కోట్ల వ్యయంతో ఏడాదిలో పూర్తి చేయించారని చెప్పారు ఎమ్మెల్యే వివేక్. తెలంగాణలోనే చెన్నూరును ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తున్నామన్నారు వివేక్. ఆర్ఓబి కోసం ఎమ్మెల్యే వివేక్ కృషి చేశారన్నారు ఎంపీ వంశీకృష్ణ. మన చెన్నూరు నియోజకవర్గంలో ఇక్కడ కేతాన్పల్లి, అక్కడ మందమరి, ఇక్కడ చెన్నూరులో ఈ 3 ప్రాంతాలలో కూడా అన్ని చోట్ల కూడా సరిగా సీసీ రోడ్స్ ఉండాలి, సరిగా డ్రైన్స్ ఉండాలి. వీళ్ళకి మంచినీళ్ళు అమృత్ స్కీమ్లో వీళ్ళు ఇంటింటికి నల్ల రావాలని చెప్పి 100 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కన్స్ట్రక్షన్ అనేది 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నది, ఇట్లనా మా బతుకులు అని చెప్పి అప్పుడు చాలా బాధపడ్డారు. అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది ఈ ప్రాజెక్ట్కే అని చెప్పి అప్పుడు అనుకున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ ప్రాణాలు కోల్పోకుండా ఉంటుంది, ప్రాణాల కోసమన్నా మనం ఈ ప్రాజెక్టు తొందరగా ఖతం చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఈరోజు ఈ ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎర్రగుంటపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు ఎమ్మెల్యే వివేక్.